మరి అదే రకంగా ఈ రోజున మనం అందరం కూడా చూసాం గడిచిన 4.5 సంవత్సరాల్లో ఇది ఎవరి ప్రభుత్వం? పేదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. మరి గతంలో మన అందరికీ కూడా ఒకటి గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పేవారనండి, డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తానని చెప్పాడు. మరి డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేశాడా? చేస్తే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా చెప్పండి. రుణమాఫీ చేశాడా? చేశాడా? చేయలా. మరి రైతన్నలందరికీ కూడా ఒక మాట చెప్పాడు, రైతన్నలందరికీ కూడా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పాడు. రైతు రుణమాఫీ చేశాడా? 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 చేయలే. మరి ఇంకొక మాట చెప్పాడు, అందరికీ ఇవాళకి కూడా చెవులకు గుర్తుంటా ఉంటుంది. ఏమని చెప్పాడమ్మా? జాబ్ కావాలంటే వినబట్ల, జాబ్ కావాలంటే బాబు వచ్చాడు, చిన్నబాబు కూడా వచ్చాడు. మీ ఇంట్లో ఎవరికైనా ఒక్కరికైనా జాబ్ వచ్చిందా అని అడుగుతా ఉన్నా. వస్తే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా చెప్పండి. వచ్చిందా? ఎవరికి జాబ్ రాలా. మరి ఈ బాబు మనకి ఎందుకంట అవసరమా? ఈ బాబు మనకు అవసరమా? వాళ్ళు ఉండేది ఎక్కడ ఉంటున్నారండి? ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారా? బాబు చిన్నబాబు ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్లో ఉంటున్నారు. రాజకీయాలు ఎక్కడ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో చేస్తా ఉన్నాడు. మరి ఇంకొక ఆయన ఉన్నాడు, బాబుకి ఇంకొక పుత్రుడు. ఎవరు? దత్తపుత్రుడు. ఆయన ఎక్కడ ఉంటా ఉన్నాడు? ఎక్కడ? ఆంధ్రాలో ఉంటున్నాడు ఆయన. ఆంధ్రాలో ఉంటే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా చెప్పండి అమ్మా. లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉండట్లా. మరి మన ప్రియతమ నాయకుడు ఎక్కడ ఉంటా ఉన్నాడు? ఎక్కడ ఉంటా ఉన్నాడు? ఆంధ్రప్రదేశ్లో ఉంటా ఉన్నారు. ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆయన 2 కళ్ళతో ఇవాళ అద్భుతంగా చూస్తా ఉన్నాడు, చేస్తా ఉన్నాడు. ఎక్కడ కూడా చిరునవ్వు అనేది ఎక్కడ కూడా మిస్ కాదు. చిరునవ్వు చిందిస్తూ పేద ప్రజల ముఖాల్లో ఆనందం ఇచ్చేలాగా జగనన్న చేస్తున్నాడా లేదా? చేస్తే ఇలా చెప్పండి, చేస్తున్నాడా జగనన్న? మళ్ళీ మనకి జగనన్న ప్రభుత్వం కావాలా లేదా? గట్టి చెప్పండి, కావాలా లేదా? జగనన్న ప్రభుత్వం కావాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అవ్వాతాతలు ఎంతమంది ఉన్నారో తెలుసమ్మా? ఇవాళ మనం ఎంతమందికి పెన్షన్ ఇస్తున్నామో తెలుసా? జగనన్న ఎంతమందికి ఇస్తున్నాడో తెలుసా? 67 లక్షల మందికి 3,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు హయాంలో 1000 రూపాయల పెన్షన్. తెల్లవారుజామున పాపం అవ్వాతాతలు ఒక బాక్స్ కట్టుకుని 4ంటికి 5ంటికి క్యూ లైన్లో నుంచి ఆ కొట్టేవాళ్ళు ఎవరు? జన్మభూమి కమిటీలు, చంద్రబాబు కమిటీలు. ఇవాళ వాలంటీర్ పిల్లలు ఏం చేస్తా ఉన్నారు? 3,000 రూపాయలు లక్ష్మీదేవుల్లాగా తలుపు కొట్టి 3,000 రూపాయలు అవ్వాతాతలకి ఇస్తా ఉన్నారు. అవునా కాదా? మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలా వద్దా? కావాలా వద్దా? జగనన్న ప్రభుత్వం రావాలి అనంటే మనము ఎమ్మెల్యేలుగా గెలవాలి. అదే రకంగా ఈరోజు రాజమండ్రి అభివృద్ధి చెందిందా లేదా? అభివృద్ధి చెందితే ఇలా చేతులు ఎత్తండి. అభివృద్ధి చెందిందా? ఇదే సుబ్రహ్మణ్య మైదానం ఇదివరకు ఎలా ఉండేదమ్మా? ఎలా ఉండేది? బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీలు ఇదే ప్రాంతంలో ఉండేవారు. రాత్రి అయితే ఇక్కడికి ఎవరైనా రావాలంటే భయపడేవారు. ఇవాళ ప్రతిరోజు రాత్రి మనము ఇక్కడ ఏమి వేస్తా ఉన్నాము? ఓపెన్ ఎయిర్ థియేటర్లో సినిమా వేస్తున్నామా లేదా? నచ్చిందా లేదా? కంబాల్ చెరువు ఎలా ఉంది? బాగుందా లేదా? బాగుందా? కంబాల్ చెరువు బాగుందా? హ్యాపీ స్ట్రీట్ ఎలా ఉంది? బాగుందా లేదా? హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్ ఎలా ఉంది? బాగుందా లేదా? ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్
ఎంతో మంది నాయకులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వచ్చారు. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడల్లా కొడతానే ఉన్నారు. ఏంటది? కొబ్బరికాయలు కొడతానే ఉన్నారు. మరి ఏమన్నా చేశారా? చేయలే. ఇవాళ మనము జగనన్న ప్రభుత్వంలో చేస్తా ఉన్నాం. ఇంత చక్కగా రాజమండ్రి రూపురేఖలు మారుస్తా ఉన్నాం. మరి మారుస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కసు కడుపు మంట వాళ్ళు అడ్డుకుంటానే ఉన్నారు. నిన్న పాపం ఒక వాలంటీర్ చెల్లమ్మని ఏ రకంగా దూషించాడో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. ఆ యొక్క వీడియో ఉందా? ఆడియో ఉందా? ఆడియో రెడీనా? ఏ రకంగా దూషించాడో, ఎంత ఖండకావరమో, ఎంత బలుపో ఒకసారి చూద్దాం. ఆయన ఏ రకంగా ఆ వాలంటీర్ని లైఫ్ థ్రెట్ చేశాడు. అతని పైన కేసులు కట్టాల. ఆయన బెదిరించాడు. నేనేం చేయలేను, మా కార్యకర్తలను వదిలేస్తే నువ్వు ఏమైపోతావో తెలీదు అని బెదిరించాడు. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి. ఆన్ చేయమ్మా ఒకసారి. హలో, సైలెంట్ గా వినండి. ఎవరండి? అమ్మాయి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు మాట్లాడతారంట, ఒకసారి చూడండి. ఏమ్మా ఈశ్వరి? సార్ నమస్తే అండి, చెప్పండి సార్. నేను మీ వాలంటీర్లు అందరూ ఇంకా మా మైండ్ సెట్ మారలేనట్టు ఉంటాయా? ఏంటి సార్? ఏది మీరు ఏంటి ఈ వైఎస్ఆర్ కి ఫేవర్ గా చేసేస్తా సిద్ధపడిపోతున్నారని పెద్ద అలజడి. సార్ అలా ఎందుకు చేస్తాను సార్? మా వర్క్ ఏంటో అది చేస్తాం కానీ అలా ఎందుకు చేస్తాను సార్? మీరు ఒకటి చెప్తాను చూడండి, మీరు కానీ వైఎస్ఆర్ కి ఓటు అయ్యపోతే మీ బెనిఫిట్లు పోతాయని ఎవరు నోరు పెదిపినా అందరికీ చెప్తున్నాను నేను, ఊరుకోదేం లేదు. మారుతుంది. మారిన తర్వాత అలాంటి వాళ్ళు అందరినీ పట్టుబట్టేస్తాను, ఊరుకోను. నాకు కసి వేరు. మీరు అన్బయాసులుగా చెయ్యండి, తప్పులేదు. మీ పని మీరు. నేనమ్మా నేను ఎలాగా ఎలక్షన్లకు వేయరు, అయితే ఊరుకోము. తర్వాత ఈ లోగానికి కానీ మీరు ఏదో మాకు వ్యతిరేకంగా చేశారు అని అంటే గుర్తించుకుంటాను. మా కార్యకర్తలను నేను కంట్రోల్ చేయలేను. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఎవడో మీకు భర్తగాడు మీకు అవి చేసేస్తాను ఈ చేసేస్తానని ఏదో లెటర్ పెట్టాడు. నేను అది చేస్తున్నానని ఎవరు చెప్పారు సార్ మీకు? నేను అలాగా ఎవరో చెప్పారులే, లేకపోతే నీ నెంబర్ నాకేం తెలుసు? ఎవరు చెప్పారు సార్? అది చెప్పండి సార్, నాకు తెలియాలి కదండి. మేమైతే మా వర్క్ అయితే కాదు సార్. అది కాదు అన్నప్పుడు మేము ఎందుకు చేస్తామండి? నేను పెన్షన్ ఇవ్వడం వరకు చెప్పేదిదమ్మా, నాకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్ అనేది నేను అడిగాను. కాదంటే వెళ్ళండి కొట్టు, కానీ మాకు రుజువులు దొరికితే మాత్రం నాట్ బ్యాడ్. ఆ తర్వాత ఏం చెయ్యాలో చేస్తాను నేను, వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను నేను. తీసుకోండి, ఓకేనా? ఓకే అండి, తప్పకుండా. మరి ఇలాంటి వ్యక్తిని, మన వాలంటీర్ చెల్లెమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి? అలాంటి వాడిని ఏం చేయాలి? చెప్పు తీద్దామా? ఇవాళ నేను చెప్తా ఉన్నా, నా వాలంటీర్ అక్క చెల్లెమ్మల్ని అన్న తమ్ముల్ని నేను నా సొంత తోబుట్టువుల్లా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా. ఏంటన్నా కార్యకర్తల్ని ఆపలేవా? ఇక్కడ ఎవరైనా గాజులు తొడుక్కొని కూర్చున్నారు అనుకున్నావా ఏంటి? ఇవాళ నేను ఒక్కటే మాట ఇస్తా ఉన్నా, ఇవాళ నా వాలంటీర్లు గాని నా రాజమండ్రి ప్రజలను గాని ఈ బ్లేడ్ బ్యాచ్ల్ని రౌడీ మూకల్ని పెంచి పోషించేవాడు నువ్వు కాదా అని వాళ్ళు అడుగుతా ఉన్నాను. నువ్వు నీ కొడుకు కాదా అని అడుగుతా ఉన్నాను. వడ్డీ వ్యాపారాలు చేస్తారు, రాజమండ్రిలో ప్రజల్ని పీక్కు తింటారు. వీళ్ళు ఇవాళ మాకు నీతులు చెప్తా ఉన్నారు. నీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది? సైకిల్ తొక్కుని అద్దింట్లో ఉన్నవాడివి 100 కోట్లు ఎట్లా సంపాదించావు? రాజకీయాలను అడ్డు పెట్టుకుని సంపాదించలేదా? ప్రతిదీ చేసిన కార్యక్రమం ఏంటి? ఎక్కడికి వెళ్ళండి, వడ్డీ వ్యాపారస్తుడు మైండ్ సెట్ ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? నేను వడ్డీ వ్యాపారాలు చేయొద్దని నేను చెప్పట్లా, కాకపోతే
వడ్డీ వ్యాపారం చేసేవాడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కాకూడదని చెప్తా ఉన్నా. నీకు 10 లక్షలు ఇచ్చాడు అనుకోండి అప్పు, వడ్డీ వ్యాపారస్తుడు రోజు పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఏమని? వడ్డీ రావాలని కాదు, వడ్డీ కట్టకూడదని. వడ్డీ కట్టకూడదు, ఎందుకంటే మీ ఆస్తి ఒక 10 లక్షలు అప్పిస్తే 50 లక్షల రూపాయల ఆస్తిని తనఖా పెట్టుకుంటాడు. ఇవాళ ఊర్లో ఎక్కడికి వెళ్ళండి, ఆయనకి ప్రతి పేటలోనూ ఒక 100 గజాలు 150 గజాలు స్థలాలు ఉంటానే ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలాగ మొత్తం అన్నీ కూడా వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించినోడు. మరి అలాంటి వాళ్ళు ఇవాళ మనకి రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా అవసరమా అని అడుగుతా ఉన్నా. అవసరమా అడుగుతా ఉన్నా. నేను ఇవాళ ఒకే ఒక అంశం చెప్తున్నా. మీరు ఆశీర్వదించారు, జగనన్న ఆశీర్వదించాడు, దేవుడు దయతో ఇవాళ నేను ఎంపీగా అయ్యా. 3 సంవత్సరాలు కరోనాతో పోయింది. 2 సంవత్సరాల్లో రాజమండ్రి రూపురేఖలు మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా. మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా. మరి వీళ్ళ కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యే, ఒక మేయర్ అయ్యారు. మనం ఇచ్చిన ఎమ్మెల్సీ జగనన్న రెక్కల కష్టంతో ఆయన పార్టీ పెట్టుకుని మొట్టమొదటి ఎమ్మెల్సీ వస్తే ఆ ఎమ్మెల్సీని చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టి అక్కడ పార్టీలోకి దూకేశాడు. 16 సంవత్సరాలు పదవుల్లో ఉన్నారు. రాజమండ్రికి ఒక్కటంటే ఒకటి ఏదైనా పని చేశాడా అని అడుగుతా ఉన్నా. చేస్తే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా చెప్పండి. చేయలే. మరి అలాంటి వ్యక్తులు మనకి ఎమ్మెల్యేగా ఎందుకమ్మా? అవసరమా? ఇవాళ రాజమండ్రి అభివృద్ధి కావాలా లేదా అని అడుగుతా ఉన్నా. కావాలా? అభివృద్ధి కావాలా? రాజమండ్రి శాంతి భద్రతలతో ఉండాలా లేదా? పీస్ఫుల్ గా ఉండాలా లేదా? ఉండాలా? ఇవాళ రాజమండ్రిలో అవ్వాతాతలకి అక్కా చెల్లెమ్మలకి సంక్షేమం కావాలా లేదా? ఇవాళ రాజమండ్రిలో సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇల్లులు ఇస్తా ఉంటే రాజమండ్రిలో 40,000 మందికి ఇల్లులు ఇవ్వాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల కింద ఉండడం వల్ల వాళ్ళు హైకోర్టులకు వెళ్ళి ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారో అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకున్నారు. నేను జగన్ అన్నను ఒకటే అడిగా, అన్నా మీరు నాకు ఒకే ఒక చిన్న సహాయం చేయాలి. ఏదైతే హైకోర్టులో కేసులు ఉన్నాయో అది పక్కన పెట్టేసి కొత్తగా రాజమండ్రిలో ఉన్న అక్కా చెల్లెమ్మలకి 25,000 మందికి మనం హామీ పత్రాలు ఇచ్చామన్నా ఆ హామీ పత్రాలు ఈ ఎలక్షన్ లోపల మీరు ఇవ్వాల్సిందిగా అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరి ప్రార్థించా. ఆయన ఎలక్షన్స్ కి వెళ్లే లోపల భరత్ నీకు ఆ ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. రాజమండ్రి ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి తెలుగుదేశాన్ని ఇంటికి పంపించేద్దామా అని అడుగుతా ఉన్నా. తెలుగుదేశాన్ని వినబడట్లే, తెలుగుదేశాన్ని ఇంటికి పంపించేద్దామా? ఏమా పంపించేద్దామా?